మూవింగ్ ఆన్, ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. సుంకాలను నిలుపుదల చేశారు. ఆయన మాట నీటి మీద రాత లాంటిదని మరోసారి నిరూపించుకున్నారు. అంతా అమెరికా బాగు కోసమే అని చెప్తుంటారు, కానీ ఇందులో తన స్వార్థం కూడా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు. ఇక చైనా మొండి వైఖరిపై మండిపడుతూనే జిన్పింగ్ పై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఏమిటిదంతా? ట్రంప్ అంటేనే ఒక మిస్టరీ. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఏప్రిల్ 2న మధ్యాహ్నం వైట్ హౌస్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఏ దేశం మీద ఎంతెంత సుంకం విధిస్తున్నామో చెప్పేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అతలాకుతలమైపోయాయి. ఎప్పుడూ లేనంతగా నష్టాలని చవిచూశాయి. అమెరికా మార్కెట్లలో $20 ట్రిలియన్ సంపద ఆవిరైపోయింది. అంటే భారతదేశ జీడిపి కన్నా కూడా 5 రెట్లు ఎక్కువ అది. ఈ ప్రకటన చేసిన వారం తర్వాత ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. తాను విధిస్తున్న సుంకాలను 90 రోజుల పాటు నిలుపుదల చేస్తున్నట్టుగా, ఆపుతున్నట్టుగా ప్రకటించారు. దీంతో అమెరికన్ మార్కెట్లు సర్రున పైకి లేచాయి. 2001 తర్వాత అత్యధిక లాభాలను చూశాయి. ఒక్క రోజులోనే 8 నుంచి 12% వరకు పెరగడం చరిత్రలో ఇది రెండవసారి. అమెరికా మార్కెట్లే కాదు, ప్రపంచ మార్కెట్లు కూడా లాభపడ్డాయి. అయితే ట్రంప్ యూటర్న్ వెనుక ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందని ప్రత్యర్థి పార్టీ అయిన డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. సుంకాల వాయిదా ప్రకటనకు ముందు ఉదయం డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా అధికారిక హ్యాండిల్ నుంచి కొన్ని పోస్టులు పెట్టారు. బీ కూల్, అంతా సక్రమంగా జరుగుతుంది, అమెరికా ఇంతకు ముందుతో పోలిస్తే మరింత మెరుగ్గా రాణిస్తుందని తొలుత ఒక పోస్ట్ పెట్టారు. కాసేపటి తర్వాత కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అంటూ మరో పోస్ట్ పెట్టారు. చివరిలో డీజేటీ అని జోడించారు. డొనాల్డ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ని డీజేటీగా అక్కడ పిలుస్తుంటారు. ఇక ట్రంప్ ప్రకటన తర్వాత ఆయన కంపెనీ షేర్ వాల్యూ 22% పెరిగింది. దీంతో ఆయన వ్యక్తిగత సంపద $415 మిలియన్ పెరిగింది. డెమోక్రాట్ సెనేటర్లు ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. మార్కెట్లలో అవకతవకలకు పాల్పడినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. He sent out a message to his billionaire buddies. He posted, "This is a great time to buy," in all caps. Was that market manipulation? Was it corruption in plain sight? We need an independent investigation into market manipulation because Americans need to know. ఇక ట్రంప్ నిర్ణయం వాయిదా వెనుక మరో బలమైన కారణం బాండ్ మార్కెట్. అమెరికా బాండ్లను విచ్చలవిడిగా అమ్మేస్తుండటంతో అగ్రరాజ్యం షేక్ అయిపోయింది. టారిఫ్ల వల్ల ట్రేడ్ వార్తో పాటు అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం రావచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. అయినా సరే ట్రంప్ వినలేదు. కానీ బాండ్ మార్కెట్లో లుకలుకలు రావడంతో తగ్గక తప్పలేదు. ట్రెజరీ మార్కెట్లో వేగంగా జరుగుతున్న అమ్మకాల గురించి వైట్ హౌస్ ఆర్థిక సలహాదారులు కూడా అధ్యక్షుడికి వివరించారు. అదే సమయంలో బాండ్ మార్కెట్ బాగుందంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. కానీ తన నిర్ణయం వెనక్కి తీసుకోవడానికి ఈ బాండ్ మార్కెటే ప్రధాన కారణమని అంచనా వేస్తున్నారంతా. Bond market is very tricky. I was watching it, but if you look at it now, it's beautiful. The bond market right now is beautiful. But yeah, I saw last night where people were getting a little queasy. I think everything had. Well, the big move wasn't what I did today. The big move was what I did on Liberation Day. ఈ మొత్తం టారిఫ్ వార్లో గట్టిగా నిలబడిన ఏకైక దేశం చైనా. ట్రంప్తో ఢీ అంటే ఢీ అంటోంది. ఆయన 104% నుంచి 125% సుంకాల్ని పెంచారు. అన్ని దేశాలపై తగ్గించిన చైనాపై ఇంకాస్త వడ్డించారు ట్రంప్. ఆయన విధించిన టారిఫ్లపై చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి మావో నింగ్ తీవ్రంగా స్పందించారు. తాము చైనీయులమని కవ్వింపు చర్యలకు భయపడమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చైనాకు డెడ్ లైన్ పెట్టి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే 104% టారిఫ్లు విధిస్తానని ఇదివరకే ట్రంప్ హెచ్చరించారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో అమెరికా ఉత్పత్తులపై 84% సుంకం విధిస్తున్నట్టుగా బీజింగ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చైనాపై మరో 50% కలిపి మొత్తంగా 125% టారిఫ్ని విధిస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు. అయితే జిన్పింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఆయనకు చైనా అంటే ఇష్టమని, అందుకే స్మార్ట్గా ఆలోచిస్తారంటున్నారు ట్రంప్.